అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి చూడండి, అందులోనే ఉంది. అంటే ఏంటి అంటే మన లోపలికి మనలోకి మన ఇంట్లోకి మన దగ్గరికి వెలుగు అన్నది వస్తుందని చెప్పడమే ఇక్కడ సంక్రాంతి యొక్క విశేషం. అంటే వెలుగుల్ని తీసుకొస్తుందిట. ఆ వెలుగుల్ని ఎలా తీసుకొస్తుంది అంటే, మీరు చూసినప్పుడు మన పండగలు ఏవైనా సరే చంద్రమానం ప్రకారం వస్తాయి. సూర్యమానం ప్రకారం వచ్చే పండగే ఈ సంక్రాంతి. అంటే సూర్యుడు ఎటు వైపు వెళుతున్నాడు, ఫస్ట్ సూర్యుడు దక్షిణం వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉత్తరం వైపుకి ఎప్పుడైతే మూవ్ అవుతున్నాడో ఆ సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అని పిలవడం మనకు అలవాటు. ఈ ఉత్తరం వైపు ఎప్పుడైతే వస్తున్నాడో, ఎందుకంటే ఉత్తరాయణం అంతటిని పుణ్యకాలము అని పిలుస్తారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఏది చేసినా సరే ఎంత చేస్తామో అన్ని రెట్లు అవుతుందిట. దానికి తోడు ఏంటి అంటే, ఈ టైంలోనే చలి అన్నది మనకి వస్తుంది. ఈ చలికాలంలో ఏమవుతుందో చూడండి, గొబ్బిళ్ళు పొద్దున్నేను నెల రోజులు అంటే ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి నెలగంటు పెట్టడం అంటారు, అది పెట్టి భోగి వరకు మనం ప్రతిరోజు కూడా ఈ నెల కాలం పొద్దున్నే లేచి గొబ్బిళ్ళు అంటే ఆవు పేడతో గొబ్బిళ్ళని చేసి పెట్టమంటారు. ఈ గొబ్బిళ్ళు పెట్టడంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, దోమలు అంటే యాంటీ బ్యాక్టీరియల్ అన్నమాట ఈ ఆవు పేడ అన్నది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఏవి రోగాలు రొచ్చులు రాకుండా, ఎందుకంటే ఈ టైంలో జలుబులు ఇవన్నీ వచ్చే కాలం. సో అందుకని అవేవి రాకుండా ఉండడం కోసమని మనం చేస్తుంది. అంటే చూడండి, వైరల్ ఫీవర్స్ అంటారు. ఆ వైరల్ ఫీవర్స్ ఏవి రాకుండా ఉండడం కోసం మనం ప్రతిరోజు గొబ్బెళ్ళను పెడితే, ఇంకో విశేషం ఏమిటి అంటే పొద్దున్నే పెట్టమంటున్నారు. ఈ పొద్దున్నే పెట్టడంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, మార్నింగ్ సూర్యుడిని చూసి ఆ సూర్యుడిని ఈ గొబ్బిళ్ళతో లింక్ ఏంటి అంటే, అక్కడ పూజ చేస్తాం గొబ్బిళ్ళకి. ఆ లక్ష్మీ పూజ ఎప్పుడైతే చేస్తున్నామో అది చేయడం ద్వారా, ఆ మంత్రం ద్వారా ఆ సూర్యుడి యొక్క ప్రాణశక్తిని, ఎందుకు అంటే ఉత్తరం వైపు సూర్యుడి యొక్క, అందుకే దీన్ని ఉత్తర ఆయనము అంటే ఉత్తరం వైపు సూర్యుడు పయనిస్తున్నాడు. ఈ పయనిస్తున్న సమయంలో ఏమవుతుంది అంటే, సూర్యుడికి ఇంకొంచెం ఎక్కువ శక్తి, ఆ సూర్యుడి శక్తి అంటే ఏంటి, ఇక్కడ మనకు ప్రాణశక్తి. ఎప్పుడైతే తెల్లవారుగట్ల పొద్దున్నే సూర్య కిరణాలు మన మీద పడతాయో అప్పుడు దాని ద్వారా ప్రాణశక్తి అన్నది మనం పెంచుకోవచ్చు. అంటే ఏంటంటే, పొద్దున్నే గొబ్బెళ్ళకు పూజ చేయమండంలో విశేషం అదనమాట. మన లోపల ఉన్న రోగాలు, పైగా సూర్యుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే, మనలోని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తారు. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందో, ప్రాణశక్తి అధికమైందో, మనకి రోగాలు అన్నవి అసలు రాకుండానే ఉంటాయి. అది ఇక్కడ విశేషం. ఇది అయిన తర్వాత మనం భోగి అన్నదాన్ని చేసుకున్న, ఆ భోగి అంటేనే అర్థం మీకు అర్థమైంది. భోగి అంటే భోగము, అంటే భోగ భాగ్యాలతో తొలతూగడం కోసం ఈ పొద్దున్నే మంట ఎప్పుడైతే, అంటే భోగి మంట అని చెప్పేసి అందులో ఈ నెల రోజులు చేసిన గొబ్బెమ్మలు చేసిన పిడకలను అందులో వేయడం ద్వారా, ఆ పిడకలు యాంటీ బ్యాక్టీరియల్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ భోగి మంట యొక్క విశేషం ఏమిటి అంటే, మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో, ఎందుకంటే అగ్ని యొక్క లక్షణం ఏమిటి, మనలో ఉన్న చెడును మొత్తాన్ని తీసేస్తుంది. ఎప్పుడైతే ఆ చెడు మొత్తం పోయిందో, అంటే ఏంటంటే మన లోపల ఉన్న దాన్ని ఏమంటారు అంటే అక్కర్లేని శక్తి, అంటే చూడండి మనలో ఉన్న రాక్షసత్వాలు, ఆ రాక్షసత్వాలు అంటే కూడా ఏంటి, మనలో ఉన్న అనుమానాలు, భయాలు, రిస్ట్రిక్షన్స్, ఇవన్నీ ఏంటి, కంపారిజన్స్, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇలాంటన్నిటినీ మనం ఆ మంటలో వేసేస్తున్నాం అనమాట. ఆ వేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఆ పవిత్రమైన మంటలో మొత్తం అంతా బూడిదైపోవడం ద్వారా ఆ తేజస్సు ఏదైతే ఉందో అది మన ఆత్మశక్తి అన్నదాన్ని పెంచుతోంది. ఆ ఆత్మశక్తిని పెంచడం ద్వారా, అందుకే దీన్ని పెద్ద పండగ, సంక్రాంతిని ఏమని పిలుస్తున్నారు, పెద్ద పండగ. ఇక్కడ ఏంటి అంటే, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని పిలవడం కూడా అలవాటు. అంటే ఏంటి అంటే, మనకి ఏ పద్ధతి అయినా సరే
పూర్వం నుంచి మనకు ఒక పండగ అని అలవాటు చేశారు అంటే ఆ పండగ ద్వారా మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని, మూడిటిని అంటే జ్ఞానాన్ని అన్నిటినీ పెంచుకునే విధంగానే మనకి మన ధర్మంలో పండగలు అన్న వచ్చాయి. కాబట్టి ఈ పండగ ద్వారా మనకు వచ్చే ప్రాణశక్తిని, మన లోపలున్న అంటే మన భోగ భాగ్యాలని, అంతేకాకుండా జ్ఞానాన్ని పెంచుకోవాలి అని ఒక్కొక్కళ్ళని. ఎందుకు అంటే ఏ పండగైనా సరే చేసుకోవడం ఎందుకు అంటే ఇవన్నీ సంపాదించుకోవడానికే. అందులో సూర్యుడు ఏంటి అంటే మనలో ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నదాన్ని చేసి దాంతోపాటు మనకి చక్కగా ఇంకా ఈ గొబ్బిళ్ళలో విశేషం ఏమిటి అంటే నెల రోజులు మామూలుగా ఇంట్లో గొబ్బిళ్ళు పెట్టి అందరూ ప్రాణశక్తిని తీసుకోవడంతో పాటు పిల్లలు అంటే ఏంటి అంటే చదువుకోవడానికి వెళ్ళిపోయి లేకపోతే ఏమీ వాళ్ళ పనులు చేసుకునే పిల్లల్ని ఈ పండగలో ఈ గొబ్బిళ్ళు అనే ఈ గొబ్బిళ్ళు అనే పూజ ద్వారా ఈ ఆడపిల్లలందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు అంటే, ఎందుకంటే స్త్రీ అన్నది ముందు జనరేషన్స్ అన్నిటికీ తను నేర్పే గురువు అంటే ఆ తల్లికి అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఈ పూజలు నేర్పించడంలో విశేషం ఏమిటి అంటే వాళ్ళు ఎనర్జీని గెయిన్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ అందులో స్త్రీ అన్నది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ కాబట్టి ఆవిడకి ఏమైనా కనుక తెలిస్తే ఆవిడకి పంచడమే వచ్చు. కాబట్టి తన నెక్స్ట్ జనరేషన్స్ని ఫ్యూచర్లో ఇంకా బాగా తీసుకువెళ్ళాలి అనడానికే ఈ గొబ్బిళ్ళనే దాని ద్వారా ఆవిడ యొక్క ప్రాణశక్తిని ఎలా పెంచుకోవాలో నేర్పించి దాంతోపాటు సాయంత్రం అన్ని రోజుల్లో ఒక రోజు సాయంత్రం ఇంట్లో పేరెంటం పెట్టుకుంటారు. వాటిని సంధి గొబ్బెళ్ళు అని పిలుస్తారు. ఆ సంధి గొబ్బెళ్ళు అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం ఆ ఊర్లో ఉన్న లేకపోతే వాళ్ళకి తెలుసున్న ఆడపిల్లలందరినీ పిలిచి అందరూ కలిసి ఒక చోట చేరి ఈ గొబ్బెళ్ళకి పూజ చేసుకుని పాటలు వాటిలతో డ్యాన్సులు పాటలు ఇవన్నీ చేసి ఆ గొబ్బిళ్ళ చుట్టూ చాలా అందంగా ముగ్గులు వేసి అలంకరించుకుని ఇదంతా ఆచారం. ఈ ఆచారం ఎందుకు పెట్టారు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇంకో స్త్రీని దేవత కింద కొలవడం అంటే ఈవిడ కూడా స్త్రీ అయినా ఇంకో స్త్రీని దేవత కింద కొలవడం అట్ ది సేమ్ టైం నా లోపల కూడా ఆ దేవతా లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని అమ్మతనాన్ని సంపాదించుకోవడం అంటే మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవము. ఎందుకంటే మనం ఎంత బాగా మనం గౌరవించుకుంటామో అంతే బాగా మొత్తం ఈ సృష్టిలో ఉన్న ప్రతి స్త్రీని గౌరవించగలుగుతాం. ఎప్పుడైతే గౌరవించగలిగామో ఎందుకంటే అమ్మలా చూడడం ఎప్పుడైతే వస్తుందో ఎందుకంటే ప్రకృతి అంతా తల్లి స్వరూపమే, మళ్ళీ ప్రకృతి మొత్తానికి నేనే తల్లి అవ్వాలి. ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో ప్రపంచమంతా సుఖ శాంతులతో ఉంటుంది. మరి ఈ పండక్కి ఈ కన్నెపిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అని అంటే ఇక్కడ చూడండి సూర్యుడు ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తాడు. ఈ పిల్లలకి ఏంటి అంటే ఈ టీనేజ్లో ఉన్న పిల్లలకి చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పూజ పొద్దున్నే లేచి చేస్తున్నారో ఆటోమేటిక్గా సూర్యుడి యొక్క శక్తి వాళ్ళ లోపలికి వస్తుందో అది రావడం ద్వారా వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు గొప్ప అంటే సమాజానికి ఎందుకంటే సమాజాన్ని ఉద్ధరించే తల్లులుగా మారతారు అని ఉద్దేశంతో అసలు ఈ పండుగలన్నీ పెట్టినవి. కాబట్టి అందరూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మన ధర్మంలో చెప్పిన ప్రతి ఒక్క పండగని చేసుకుని ఆరోగ్య ఐశ్వర్యాలతో జ్ఞానంతో తొలతూగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ.